గల్ఫ్ ఏజెంట్లు మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విదేశాలకు తమను పంపిస్తారని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తనపై ఏజెంట్ రాకేష్ అలియాస్ కస్బా శ్యామ్ దాడి చేశాడని బాధితుడు వాపోయాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంకు చెందిన నరసింహమూర్తి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన కస్బా శ్యామ్ అనే ఏజెంట్కు యువకులను విదేశాలకు పంపడానికి డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. దాదాపు 4 సంవత్సరాలైన కస్బా శ్యామ్ యువకులను విదేశాలకు పంపలేదని, తాము కట్టిన మా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తమపైనే దాడి చేయడం జరిగిందన్నారు. డబ్బులు అడగడానికి శ్యామ్ ఉండే ఇంటికి వెళ్తే తమపై కోక ప్రకాష్, మధు, సాయిరెడ్డి అనే 3 వ్యక్తులతో కలిసి దాడి చేసి తనను ఇష్టం వచ్చినట్లు బూతులు మాటలు తిట్టారని అన్నారు. తమపై దాడి చేసిన వ్యక్తులతో పాటు ఏజెంటు కస్బా శ్యామ్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నా పేరు ఇంజెట్ మహేష్ అని. నేను దుబాయ్ వెళ్ళడానికి అని చెప్పేసి 90,000 కట్టాను. రాకేష్ కట్టాను. పేరు రాకేష్ అనేవారప్పుడు నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు శ్యామ్ అంటున్నారు. నందిపేట మండలం ఐలాపూర్ అంటారు. అవన్నీ నాకు తెలియదు. తర్వాత ఫస్ట్లో నాకు దుబాయ్లో నమ్మించి వేజేస్తానని చెప్పేసి 3 నెలలు అలా ఉంచి తర్వాత మళ్ళీ వేజేయకుండా నన్ను వాడుకున్నారు. నన్ను అలాగే వాడుకుని అలా 2 సంవత్సరాలు అలా వెయిట్ చేశాను. అక్కడ నేను ఉండి అక్కడెక్కడ తిరిగి అప్పుడు నన్ను ఎవరో పట్టించుకోలేదు. నేనే అవుట్ పాస్ చేయించుకుని ఎవరినో పట్టుకుని కాలేజీలో పట్టుకుని అవుట్ పాస్ చేయించుకుని నేను అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా నేను అక్కడ పంపిస్తానని చెప్పి మళ్ళీ నా దగ్గర పాస్పోర్ట్ తీసుకున్నాను. పాస్పోర్ట్ తీసుకొని 2 నెలలు అయిపోతే 3 నెలలు అయిపోతే అని చెప్పేసి అలాగే ఉంచారు. సంవత్సరంన్నర అవుతుందని పాస్పోర్ట్ తీసుకుని రాకేష్ని అడుగుతుంటే పాస్పోర్ట్ ఎవరికి ఇచ్చావు వాడిని అడిగని చెప్పేసి అన్నాడు. కదిరి అన్నవాడేమో డబ్బులు ఏం కట్టవసరం లేదు, నేను పంపిస్తాను, ఎలాగైనా పంపిస్తాను, అక్కడ సాయం చేయవు కదా, మాకు పని చేసి పెట్టావు కదా అని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత శ్యామ్ ఏమో 3 లక్షలు ఇవ్వాలి, నాకు 3 లక్షలు అయితే పంపిస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పేసి ఇష్టసరంగా మాట్లాడుతున్నాను. నందిపేట ఐలాపూర్ అని చెప్పేసి డబ్బుల కోసం వస్తే నాకు కూడా వచ్చిన నరసింహని కాలు మొత్తం పీకైనా నొక్కేసి పట్టుకుని కొట్టేసి ఇష్టసరంగా చిత్రమాన చేశారు. నేను గట్టిగా మాట్లాడుతున్నా, అన్ని కూడా ఏం చేస్తానని చెప్పేసి నేను ఏం మాట్లాడుకుని సైలెంట్గా అలా ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద కనిపించి మహేష్ రా అని చెప్పి తీసుకెళ్ళారు. బైక్ తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే లోపల 3-4 గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు 3 తిడుతున్నారు. ఇష్టసరంగా తిట్టి బూతులు తిట్టి వాళ్ళు అందరూ కొట్టడానికి వచ్చారు. గట్టి కొట్టిన ఆయన్ని అలా కొడుతుంటే నన్ను కూడా కొడతానని చెప్పి భయం వేసి ఇంకా అలా సైలెంట్గా ఉన్నాను. మాది ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చాను. నిజామాబాద్ మన ఐలాపూర్ మండలం ఉంది కదా, ఐలాపూర్ విలేజ్ నందిపేట మండలం. కస్బా శ్యామ్ రాకేష్ అని ఏజెంట్ ఉన్నాడు. అతనికి నేను విదేశీ పంపించడానికి డబ్బులు ఇచ్చాను. అతను నన్ను మోసం చేసి నేను డబ్బుల కోసం ఇంటికి వెళ్తే నన్ను చాలా రకంగా చిత్రహింసలు చేసి నన్ను కొట్టి అతను డబ్బులు ఏమి ఇవ్వాలని చెప్పి వైట్ పేపర్ మీద సంతకం మేటర్ రాసి సంతకం పెట్టేసి నన్ను ఇలా ఈ విధంగా నన్ను కొట్టి చేశాడు. గొంతంతా పిసికేసి నన్ను చిత్రహింసలు చేశాడు. అయితే నేను అలాగే బయటికి తప్పించుకుని వచ్చి నేను నందిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి చెప్పి ఎస్ఐ కంప్లీట్ రాయించాను. ఐలాపూర్ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నాకు మొత్తం 5 లక్షలు రావాలి నష్టపరిహారంతో సహా. ఆ డబ్బుల కోసం వెళ్తే నన్ను కొట్టి చేశాడు. అయితే నేను ఎస్సీ/ఎస్టీగా కేసు నమోదు చేశాను. అయితే నన్ను నా ఫ్యామిలీని అదే నా కులాన్ని మొత్తం చాలా రకరకంగా పచ్చి బూతులు చాలా తిట్టారు. నన్ను చాలా హింసించారు, వేధించారు. అయితే దీనికి 4 వ్యక్తులు, ఒకరు కస్బా శ్యామ్, ఇంకా మధు, ఇంకా ప్రకాష్, సాయిరెడ్డి, వీళ్ళిద్దరిని వీళ్ళ నన్ను చిత్రహింస చేశారు. దీనికి చిత్ర ప్రకారంగా అది చేయాలని చెప్పేసి ఎస్ఐని ఈ ప్రజలు సంతకం వైట్ పేపర్ మీద వాళ్ళు మ్యాటర్ రాసి నాతో సంతకం గట్టిగా పెట్టించేసి నన్ను కొట్టి చేశారు.